చేత కాదు ఆడవాడు గీడ ఎట్లా మాట్లాడింది తెలుసా? ఎందుకన్నా అట్లా మాట్లాడు? ఇట్లా అయిందని తెలియదు. నేను ఎప్పుడన్నా వచ్చినా నేను మనల్ని ఇంకా గలీజా తిడుతురు మనల్ని. అర్థమైతలే మన వాళ్ళకి. అర్థమవుతుందా? ఆమె ఏడుస్తుంటే నేను ఆమె బాధ తట్టుకోలేక నేను వచ్చిన. నేను లేకుండా హర్షను ఎందుకు కొట్టినావు అన్న నువ్వు? ఆమె పడ్డదనే తెలుసు నాకు. ఎలా పడిందని తెలుసుకోవాలి కూడా. తెలియదా అంటే ఆమె ఎట్లా సిచ్యువేషన్ ఎట్లుంది తెలుసా మీకు? నువ్వు వచ్చి ఏమంటారు బ్రో? ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఫైనల్ ఏమంటారు చెప్పండి? బండి సవారావా ఎవరితో పోవాలా? ఇమ్రాన్ భాయ్ దగ్గరికి పోతా. ఆయన దగ్గర పోయి ఈ వీడియో పెట్టు. నేను కూడా ఆయన దగ్గర ఆయననే సాల్వ్ చేస్తాడు. ఇది ఆయన దగ్గరికి. సో గైస్, దివ్య అయితే ఫోన్ చేసింది ఇప్పుడే. హాస్పిటల్ నుంచి వాళ్ళ అన్నం తీసుకొని వస్తుందంట. హర్షేమో లేడు. నేను అన్న దగ్గరికి వెళ్ళిండే. లాస్ట్ కేమో బాధ పడుకుంటా. పాపం ఎక్కడికి వెళ్ళిపోయిండో ఏమో. అప్పటి నుంచి కనిపిస్తలేడు. వాళ్ళ ఇంట్లో లేడు. అసలు ఏడికి పోయిండో ఏం అర్థమే అవుతలేదు. ఆయన అసలు ఏం మాట్లాడతాడమ్మా? మొన్న వచ్చి రూపా మాట్లాడాడు. అవునా? కరెక్టే, గొడవ అయింది. అవును తెలుసు, కానీ ఆయన ఏడున్నాడు ఇప్పుడు? అదే వస్తున్నాడు అంటున్నా. రానే చెప్తాం. వీలైతే రాని, నేను కూడా చూస్తా. వాళ్ళన్న మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను కదా. మొన్న అన్న కూడా కాల్ చేశాను. నైట్ కాల్ చేస్తే హర్షకి నాకు మంచి గట్టిగా అన్న ఇచ్చి పారిపోయాడు. అర్థమైంది అన్న. ఇప్పుడు వాళ్ళ అన్న రాని చూద్దాం ఏమంటాడో. ఈ రోజు మొన్న అయితే చేతులు వేసిండు కదా. చేంజ్ చేస్తాడమ్మా ఇప్పుడు కూడా. ఏంది చేంజ్ చేస్తాడంటే తెలియాలి అన్న. అసలు అగో వస్తే చూడు. ఏంది దివ్య, ఏం నడుస్తుంది? ఏమనుకుంటున్నావు చెప్పు అసలు. ఏంటమ్మా నీ వల్ల మొన్న ఎంత పెద్ద సీన్ అయినా? అట్లాని కాదు నువ్వు. నేను అందుకే కదా మాట్లాడదామని వచ్చిన. కాదు దివ్య, మాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. పోకుండా కూడా వచ్చిన ఖుషి. నేను ఏమైనా చేయమన్నా? మా అన్నని ఏమైనా చేయమన్నా? నువ్వు అన్నావా? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇట్లుంటావు మాతో. అన్ననేమో అర్థమే చేసుకుంటలే. అన్న ఎందుకన్నా నిన్ను రమ్మన్నా చెప్పు. తెలియకంటే మరి ఎందుకన్నా ఆ రోజు రూపాగా మాట్లాడి చేసుకున్నాను. నీకు కూడా తెలుసు అలా చెప్పినా. అసలు నేను వాళ్ళకి చెప్తున్నా నా తప్పేం లేదంటే వాళ్ళు నేను అసలు నాకేం అర్థం కాలే ఖుషి. తర్వాత అర్థం కాలంటే ఏంది? ఎంత పెద్ద సీన్ అని తెలుసు. అందరు చూసి ఎంత కలిసి అనిపిస్తుంది. అన్న ఉండని. అరే ఉండను అన్న. ఏం అది పెట్టు. నువ్వు పెట్టు. అరే పెట్టరా. మరి అప్పుడు పెద్ద పేలేగానా? ఏమైనా వేసిందా? నాకు తెలియదు ఖుషి. అందుకనే ఇట్లా అవుతుంది అని చెప్పేసి పైకి వచ్చి తోయడం కొట్టడం. నాకు సపోర్ట్ చేసిండు అన్న. హర్ష ఏం తప్పు లేదాడా. నేను పడ్డా. హర్ష కింద దిగొద్దని కూడా చెప్పిండు. నేను దింపుతా ఆగని చెప్పినా కూడా నేనే దిగినా. పడిపోయినా అన్న. ఎందుకు పోయినా అన్న? నువ్వు ఒక మాట చెప్పి హర్ష మీద పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు కొద్దిసేపటి దాకా తెలియాలంటే ఓకే అన్న. మేము ఏమైందో చెప్పినాక కూడా నువ్వు ఎట్లా చేసినావు అన్న స్థానం నుండి నేను ఆలోచించి అట్లా నేను రియాక్ట్ అయినా. చెప్తుంటే కూడా అర్థం చేసుకోవాలి. అందుకోసం మేము అందుకని ఆలోచించామన్నా.
నువ్వు పైకి వచ్చి ఆ కొట్టడం, ఏమైంది సరే ఇప్పుడు ఏమైంది ఏం కాలేదు కదమ్మా సరే అన్న ఏమైంది ఒకసారి గుర్తు చేసుకో అన్న ఎట్లా మాట్లాడినావు తప్పైపోయింది సారీ కొట్టినా అంటే ఆమె నాకు ఫోన్ నా ఫోన్ నిన్ననే ఆమె ఫోన్ చేసింది ఏందన్న ఇది ఆయన ఎందుకు కొట్టినావు మళ్ళీ ఆయన నీకు తెలియదన్నా ఏం కాదు నీకు చేత కాదు ఆడవాడు గీడ ఎట్లా మాట్లాడింది తెలుసా అన్న ఎందుకన్నా అట్లా మాట్లాడు ఇట్లా అయిందని తెలియదు నేను ఎప్పుడన్నా వచ్చినా నేను అన్న నొప్పి బాగా నీకు దెబ్బ తాకింది కాబట్టి నీకు దెబ్బ తాకింది కాబట్టి నేను వచ్చినాను అన్న దెబ్బ తాకింది కాబట్టి ఇప్పుడు గుల్కోజ్ ఇట్లా అయింది కాబట్టి నేను బాధపడ్డా లేకపోతే నేను ఎప్పుడు వచ్చినా నేను ఇంటర్ఫియర్ ఎప్పుడు అయినా ఇట్లా చేయడం తప్పు కదా అన్న ఇప్పుడు ఆయన వచ్చి చేయి చేసుకోవడం తప్పు కదా కరెక్ట్ అని ఇట్లా అవుతుందని తెలియదు కదా అన్న ఇప్పుడు ఎట్లా ఏడ్తిలేదమ్మా ఏడ్తిది ఆ రోజు మొన్న పై రూపాయలుగా చూడడం ఏంది ఏం మాట్లాడుతున్నాడు అన్న వద్దు ఉండని అన్న రియలైజ్ అయినా బ్రో ఫస్ట్ మాట్లాడే ముందు కొంచెం అర్థం చేసుకోవాలి జనాలని ఏమని చెప్తుంటే తెలియదు కదా నాకు ఎట్లా మాట్లాడు బంద్ చేయాలన్నా నేను ఏమని అనుకో ప్లీజ్ అన్న రియలైజ్ అయినా అంటుండు కదా ఉంటే నీకు అర్థమవుతుండే నేను లేను నా పరిస్థితి బాగా అనిపిస్తుంది సగలన్నాడు ఏమైందో అవునా మా పైకి వచ్చి చేతకలగా మాట్లాడినావు ఏంది అంత అర్స వల్ల పడిపోయినట్టుగా నువ్వు మీ అన్ని వర్షం పడేయలేదు అన్న దింపుతా అన్నాడని చెప్తున్నా నేను నేనే దిగుకుంటా పడిపోయినా వర్షం పైకి వచ్చి ఇలా తెలుసుకొని మాట్లాడాలి నా చిన్న తెలుసుకొని మాట్లాడాలి తెలియకుండా వచ్చి ఇక్కడ కాదు మాట్లాడుతున్నాడు నా రోజు అర్థం చేసుకో తెలుసుకొని నువ్వు మాట్లాడితే తెలియకుండా వచ్చి ఇక్కడ కొట్టడం అన్ని నువ్వు ఎలా చేయడం బాగాలేదన్న పద్ధతి ఇన్వాల్వ్ కాలే నేను ఎప్పుడు ఇంతవరకు ఇన్వాల్వ్ కాదు ఆమె అట్లా ఏడుస్తుంది ఏడుస్తుందంటే నువ్వు తెలుసుకోవాలన్న ఎందుకు ఏడుస్తుందని తెలుసుకోకుండా నువ్వు వచ్చి పైకి ఎందుకన్నా ఆ రోజు ఏం చేశారు తెలుసాం ఇక్కడ అర్సమీనికి వచ్చి రబాబుగా మాట్లాడి కొట్టడం అన్నట్లని నీ గురించి నేను వచ్చింది ఇంత దూరం ఇంత వీళ్ళతో కొట్టాడి లేకుండా అన్న హర్షం ఎందుకు కొట్టినావు అన్న నువ్వు అది తెలుసుకొని మేము అప్పుడు చేసుకోవాలన్నా తెలుసుకొని చేయాలి చెప్పు చెప్పన్నా ఇంత పెద్ద అన్నా నన్ను వీడియో ఎందుకన్నా నన్ను వీడియో చూసిన వీడియో చూసి ఎంత వచ్చేసిన తెలుసా నన్ను వీడియో నేను పొద్దున్నే నెట్టేసిందంట నేను ఎప్పుడైనా వచ్చినా నేను వచ్చిన నేనే దిగినా కింద పడ్డా కింద పడిపోయినా అన్న నా తప్పే ఆయన తప్పు లేదా నువ్వు పాపం మన ఇంట్లో లేకుంటే మేమే ఎక్కినామన్నా అని చెప్తే ఆయన లేడన్నా కానీ మేమే నన్ను బతుకు ఎలా పడిపోయి చెప్పలేదు చెప్పలే అన్న నేను పడిపోయాను అన్న నాకు మాట్లాడడానికి రోజు పైకి వచ్చి మాట్లాడితే అరే తప్పైంది చెప్తున్నా కదా బ్రో తప్పు అయిపోయిందని ఇప్పుడు ఎలాగో నాకు కొట్టేసిన తర్వాత తప్పు అయిపోయిందని అదే చెప్పడం ఏంటన్నా నాకు హర్ష అనేది కూడా తెలియదు బ్రో తెలియకంటే నువ్వు ఎలాగన్నా చేసుకుంటావు తెలుసుకొని ఎన్ని సిచ్యువేషన్ అయినా రాలే అన్న ఎన్ని ఏమైనా రాలే నిన్ననే వచ్చాడని చెప్పిన నాకు ఒక్క మాట కూడా రాను బయటకి అడుగు పెట్టడం కూడా పెట్టాను అవునమ్మా వచ్చాడు వచ్చి పటాపడం కొట్టేస్తున్నాడు ఏంటంటే ఆగండి నేను ఆఖరికి ఆపుతున్నా పైకి వచ్చి మాట్లాడుతున్నా ఎందుకు మనల్ని ఇంకా గలీజే తిడుతురు మనల్ని అర్థమైతలే మన వాళ్ళకి అర్థమవుతుందా ఇప్పటికి గలీజ్గా తిడుతుర్రు ఎందుకు ఇంత తిడుతుర్రు మన చెప్పినా అన్న నేను నాకు హర్షకి తప్ప ఏం లేదు నేను పోయి హర్షతో మాట్లాడుకుంటా అన్నా
ఇగో ఖుషి పాపం అన్న నేను హాస్పిటల్ పడ్డానందుకు అన్న వచ్చి మాట్లాడిండే మా అన్న తప్పైతే కాదు కదా పాపం కోపం మీద వచ్చి మాట్లాడిండే తప్పైతే కాదు కొద్దిసేపు దాకా అర్థం చేసుకోవచ్చు. చెప్పిన నేను అదే అంటున్నా అన్న ఆమె తెలుసా అన్న నువ్వు వచ్చి మీద మాట్లాడేది ఉండే అన్న అరే నేను చెప్పినా నన్ను ఇంకా చేస్తున్నారు జనాలు నేను అందుకే అన్నా నేను చెప్పినా పోవద్దని చెప్పేసి అందుకే బాధ తట్టుకోలేక ఎంత చెప్పినామన్నా నీకు ఇప్పుడు ఏం చేస్తారా కొడతారా కొట్టారు ఏం నేను అన్న అందుకే చెప్పిన అన్న నేను నిన్ను మాట్లాడమని వచ్చి కొట్టారు ఇప్పుడు ఏం చేయాలి కొట్టుడు కాదన్న ఎట్లా కొడతావు చెప్పు అయ్యింది అయ్యిందని చెప్తున్నా కదా అన్న నేను కొంచెం అన్ని దిమాక్ లేదమ్మా వచ్చి ఏంటంటే అది తెలుసుకోకంటే వచ్చిన నేను ఆమె ఏడుస్తుందని వచ్చిన నేను ఏడ్చుకుని వస్తే మరి ఎవరి మీద ఎవరు కొడితే ఎవరు ఊరుకుంటారన్నా రిలైజ్ అయినా కాబట్టి నేను వచ్చిన నేను ఇప్పుడు కొడతారా ఎవరు కొడతారా మీరు నువ్వు వచ్చావన్నా ఆల్రెడీ మొన్న కొట్టిరు నువ్వు చేసుకుంటే కదా నాకు కొట్టాం మీరు కొట్టిరు ఆగుతుంటే ఆగట్లే నువ్వేం చేయకుండానే కొట్టినామా ఎంతసేపు మీరు కూడా కొట్టిరు ఎంత కొట్టిరు కొట్టినా సరే నేను కొట్టినా సరే నా తప్పు మళ్ళీ కొట్టారు ఇప్పుడు నా తప్పు ఆమె ఏడుస్తుంటే నేను ఆమె బాధ తట్టుకోలేక నేను వచ్చిన నేను నేను చెప్తాను ఉన్నా అన్నిట్లనే అర్థం చేసుకుంటారు జనాలన్నీ అందుకే వద్దన్నా అన్న నేను అందుకే నేను ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నా అన్న అరే పోనన్న తెలియదు ఆయనకి తెలియదు తెలియకంటే ఎలా మాట్లాడేది సార్ చూసి అరే నేను చూస్తావు చూస్తావు కానీ అర్థం చేసుకోవాలా అన్నట్లు తప్పన్నా అది నిజంగా తప్పన్నా ఓడు మనది మనకు మంచిగా లేదంటే ఇదేంటంటే ఇప్పుడు లెక్క ఎంత ఆపినా తెలుసా అందరం నేను హర్ష సాగర్ అందరం దూరం వచ్చి నేను మాట్లాడినా నేను హర్ష నాకు ముఖం కూడా తెలియదు హర్ష ఆయన ముఖం తెలియదు మళ్ళీ ఇట్లా వచ్చినావు అన్న ఇట్లా కొట్టినావు అన్న మళ్ళీ ఆమె ఏడుస్తుంది కాబట్టి ఏమైందో మేము చెప్తే కూడా అర్థం చేసుకోలేదు అన్న ఆ సిచ్యువేషన్ లో నేను అర్థం చేసుకోకుండా నేను వచ్చిన నేను ఒకసారి వినాలన్నా ఎవరేమని చెప్తుంటే వినాలి లేకుంటే ఇట్లా అయితే ఇట్లా అర్థం కాకనే కదా నేను వచ్చింది ఏ అర్థం కాదు కన్నా ఏం మాట్లాడావు నా రోజు ఎలా మాట్లాడితేసామా అందుకే అన్న నేను అందుకే హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా పోకుండా ఇడికి వచ్చిన నాకు తెలియదు నేను అర్షద్తో మాట్లాడతా నేను ఆ రోజు కూడా ఆయనతో మాట్లాడదామనే నేను ఆ రోజు ఎక్కినా అన్న బిల్డింగ్ అంతా ఆయన లేడంటేనే ఎక్కినా అన్న నిమ్మలంగా మాట్లాడుతున్నా నేను అయితే ఆ రోజు ఎక్కినా నేను ఆయన దిగొద్దని అన్నాడు నేను ఏం చేసిన అంటే నాతో హర్షతో అయితలేదు తర్వాత ఫోన్ చేసి ఆయన సంలాయించుకుందాం ఎందుకు మళ్ళీ ఆయన హజ్ చేయడం అని చెప్పి నేను కిందికి దిగినాను అది వర్షం పడేసరికి నిచ్చాను అది ఏమైందేమో నేను కింద పడిపోయినా నాకు అసలు ఓపి కాదు దాని తర్వాత చెప్పేది ఇప్పుడు ఆమె పడ్డదనే తెలుసు నాకు ఎలా పడిందని తెలుసుకోవాలి కూడా తెలియదు అంటే ఆమె ఎట్లా సిచ్యువేషన్ ఎట్లుంది తెలుసా మీకు అక్కనో చెల్లనో ఉంటే తెలుస్తుంది నీకు నేనైతే నీలాగా వచ్చి ఏంటంటే వరుణన్నా నీలాగా మాట్లాడినా నువ్వు వచ్చి ఏమంటారు బ్రో ఇప్పుడు ఏమంటారు చెప్పండి ఫైనల్ ఏమంటారు చెప్పండి దాకా వచ్చే లేకుండే కొట్టలే కదా నేను హర్షన్ కొట్టిన నా రోజు నేను ఆపినా కూడా నువ్వు చూసి మరి ఆయన కొట్టిన వాడు నేను ఆయనకు చెప్తా సారీ
ఏం చెప్తాను సారీ కొట్టిన తర్వాత మాట్లాడుతున్నాం మనం అట్లా మాట్లాడితే అయిపోతుండే ఆయనకు అంత అది చేసలేదు అన్న వద్దన్న హర్ష వాళ్ళ ఇంటికి ఏమన్నా అన్న ఎడిపోతావు అన్న ఒక నిమిషం ఆగన్న ఆగు వచ్చి ఆగు మాట్లాడాను వచ్చిన తర్వాత నేను ఆయన చెప్తాను, నేను ఆయన కొట్టిన కదా, నేను ఆయన ఒక్క నిమిషం అన్న మొన్న చేసిన దానికి ఇప్పుడు ఆయన ఎడిపోయినా మాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎందుకు పోతావు అన్న? చెప్తా నేను చెప్తా నేను ఆగన్న అన్న నేను మాట్లాడతా అన్న వద్దన్న చేసిన వరకు జాలి ఈడికి నేను అసలు రావద్దని ఈడికి వస్తావా రావా ఇప్పుడు? కాదు నువ్వు వస్తావా రా, నువ్వు ఆశతో తెలియదు ఆయన గురించి ఫోన్ చేసి మాట్లాడు. ఇంట్లో ఉంటాడు వెళ్ళిపోతాడు ఇంటికి పోదాం అన్న వద్దన్న చాలు ఈడికి చాలా ఆయన మీకు తమాషా ఆగన్న. పాపం ఆయనను ఎందుకన్నా నేను మాట్లాడుకుంటా కదా అన్న నువ్వు నా జోలికి ఎందుకు వచ్చినావు అన్న అసలు నువ్వు ఆయనతో ఎందుకు చేస్తున్నావు? ఇంటలేవు మీ చెల్లె మాట కూడా ఇంటలేవు. మాటలు ఎందుకు వచ్చినావు అన్న నేను అంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ గొడవ పెడతావునా? ఎందుకు పెడతా బ్రో, నేను సారీ చెప్తాను. వాళ్ళ ఇంట్లో అందరూ పర్సనల్ వాళ్ళు ఇప్పుడు పరిశాన్ అవుతా, నేను కొట్టినా కదా బ్రో, నేను కొట్టినా కదా. అన్న వద్దు నా దగ్గర నేను అన్న, sorry ఆపేసేయ్. అరే, ఆపేసేసి కూర్చో. ఇంకా పర్సనల్ అవుతానా? ఇప్పుడు ఏంది, నేను ఇంటికన్నా పోదన్నాడు. అన్న వద్దన్న ఏడికి వద్దన్న అసలు అన్న అసలు నేను ఈ మ్యాటర్ లో రావద్దన్న నువ్వు ఎందుకు వచ్చినావు అన్న నేను తెలియకుండా వచ్చిన రావా ఇప్పుడు పోదామా లేదా? వద్దన్న, హర్ష దగ్గరికి కాదు నువ్వు నడు, రానన్న, ఫస్ట్ బండి ఎక్కు నడు. మాట్లాడుకుంటా. నువ్వు బండి ఎక్కుతావా లేదా? రానన్న, నేను ఆయనతో మాట్లాడుకుంటా. నేను ఆయనతో రావా? కంపల్సరీ మాట్లాడుకుంటా. రానన్న, నేను ఇంటికి కూడా రాను. పోను, నేను ఏడికి రాను. నాకు తలకాయ నొస్తుంది. నువ్వు వస్తావా రావా ఇప్పుడు? హాస్పిటల్ నడు. నుంచి ఈడ తెచ్చి కూర్చోబెట్టారు నన్ను. నడు, తాళం వేసి అడిగి నడు. నువ్వు నడు. మరి ఎందుకన్నా మరి అడిగి పోతావని? సారీ చెప్తే నేను నిజం కాదు, నేను బ్రో, నేను కొట్టిన కాకపోతే ఆ రోజు నువ్వు ఆపిన కూడా నువ్వు నన్ను కూడా నమ్ముతున్నావు. షో చేయకు, నడు ఎక్కువ అయిపోతుంది, నడు. ఇక్కడ అందరు చూస్తురు, ఇక్కడ అందరు చూస్తురు, వద్దు. ఇన్ని రోజులు వచ్చి ఈడ అందరు మాట్లాడు. చూస్తురు. ఇన్ని రోజులు నా ఏడికి పోయినావు? ఇజ్జత్ తీస్తావా నాది? ఇన్ని రోజులు నా ఇజ్జత్ ఏడికి తీస్తావా? పోయినావు? అప్పుడు వచ్చి నీ గురించి నేను వచ్చిన ఇంత దూరం, నేను అరే, నేను నీ గురించి నేను ఇంత దూరం వచ్చిన. వస్తావా రావా? రావా? సరే, నువ్వు తాళం అయితే నడు, బండి అయితే ఎక్కు. బండి అని తల వీయను ఏం చేయను పోండి ఏం మాట్లాడుకోపో ఆయన లేడు ఇంట్లో ఆయనకి ఏదైనా అయితే ఆయన ఇంట్లో ఉన్నాడు అన్న ఆయన ఇంట్లోకి పోతాడు నువ్వు ఫస్ట్ నడు. ఈడికి రానన్నా. ఇక్కడికి రా. నేను నువ్వు నడు. రానంటుంటే. వస్తావా రావా? అదే మీకు అర్థమైందా? వీడియో తీయకు. Please guys, అర్థం వీడియో తీయకు. చేసుకోరి. వీడియో అన్న, తీయకు. వద్దు, వీడియో తీయకు. అరే, నువ్వు వీడియో ఇట్లా తీయకు. guys, అప్పుడు, అరే, నువ్వు ఇట్లా రా. తాళం Please guys, ఆపేసేయండి. ఇగో, ఈడ నా అందరూ వల్ల చూస్తుర్రు, అయితలేదు. show అవుతుంది. ఏమన్నా ఉంటే show చేయి, show లేదన్నా ఏమన్నా ఉంటే మేము మాట్లాడుకుంటాం గాయస్ మీకు దండం పెడతాం మీకు అర్థమవుతుంది నా పరిస్థితి ఏందో మీరు ఇన్ని కామెంట్లు వేసారు నన్ను ఎంత గలీజా తిడతారు నా ఫ్యామిలీ నేను ఇప్పుడు ఇట్లున్నాను ఎవరు ఏమన్నా నేను రానన్నా రాను పోతే ఇంత పోనప్పో నువ్వు నడవనప్పుడు నడు. చాలా కథలు చేస్తున్నావు, నడు. చాలా వేషాలు వేస్తున్నాడు. నేను రాను నేను రానన్నా నేను రాను అన్న నువ్వు ఏడికి పోతాన్నా అయిపోతుంది, నడు. వస్తావా రావా నువ్వు ఇప్పుడు? నడవనప్పుడు నడు. బండి ఎక్కుతావా ఎక్కువ నువ్వు? బండి ఎక్కుతావా ఎక్కువ నువ్వు ఇప్పుడు? నడు. నడు, బండి ఎక్కు. బండి ఎక్కు. అందుకే చెప్తున్నాను నువ్వు నడు, నువ్వు నడు. మీకేం అర్థం వస్తావా రావా? మీరు కామెంట్లు ప్లీజ్ నడవనప్పుడు నడు. మంచిగా నడుస్తున్నాడు. సిచ్యువేషన్ బాగాలేదు నువ్వు నడుస్తావా? ప్లీజ్ నా ప్రాణం కూడా బాగాలేదు బండి ఎక్కి నడు. నేను ఏడికి రానన్నా రాను అర్థం చేసుకోలేనా? నడు. నేను రానన్నా నేను రాను అరే ఆపన్నా బండి ఎక్కి నడు. నేను రాను ఆపు వస్తావా రావా? నువ్వు ఆపు నువ్వు ఇంత ఆపన్నా నువ్వు ఆపు నువ్వు ఏడికి పోతున్నావు నువ్వు ఆపన్నా అన్న వద్దన్నా ప్లీజ్ అన్న అర్జున్ ఇస్తాడు అర్జున్ లేదన్నా ఇంటికాడ పోయి సారీ చెప్తాను. నేను కొట్టినా నేనే చెప్తా సారీ, నేనే చెప్తాను. లేదన్నా ఇంటికి పోయి ఏం వద్దు అంత ఓడి మీ అంత ఇదైతుంది. ఇంటికి పోయి వద్దన్నా నువ్వు నడవనప్పుడు నడు. ఇడ నేను ఎప్పుడు రాలే, నాకు కూడా తెలియదు. ఇక అన్న ప్లీజ్
నాకు చూడు ఎట్లా నొప్పి వస్తున్నాడు అవుతుంది, పబ్లిక్ అంతా నడవను, చూడు ఎట్లా ఇంటికి పోదాం. వస్తున్నాడు ఇంతవరకు నేను ఇంటికి ఎప్పుడు రాలేదు నేను. మరి ఆ రోజు ఏందన్నా? నేను చెప్తున్నా కదా. మరి ఆ రోజు పబ్లిక్ లో నువ్వు కూడా కొట్టగానా? కొట్టినా పోయి నాకు తెలియదు ఆవేశం అరే, వచ్చినా ఆవేశంలో నీకు అదే నీకు చెల్లి ఉంటే ఎవరైనా వస్తే నువ్వు అట్లనే కొడుతావు నువ్వు కూడా. అన్నా, కొట్టడం కాదు ముందు తెలుసుకోవాలి. నేను తెలియలేదు భయ్, నాకు కూడా తెలియలేదు భయ్. చెల్లికి దెబ్బ తగిలిందని ఏమంటావు అమ్మడు చెప్పు, వచ్చి ఇప్పుడు ఏమంటావు అమ్మడు చెప్పు, ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు ఏమంటావు నేను ఆశ దగ్గర పోయి సారీ చెప్పు. ఇప్పుడు వెళ్ళొద్దన్నా. నువ్వు లేడు నాకు నీకు సంబంధం లేదు బ్రో. సంబంధం లేదు. నీకు సంబంధం లేదు బ్రో, నేను ఆయనకు చెప్పుకుంటా సారీ. నీకు కూడా సంబంధం సంబంధం లేదు బ్రో, నేను ఆయనతో చెప్పుకుంటా నేను. అన్నా వద్దన్నా, ఆయన ఇంట్లో లేడన్న మాట ఏడికి పోయిండు? వినన్నా, ఆయన ఇంట్లో లేడన్నా. వచ్చినాకైనా సారీ చెప్తా నేను. ఉండడన్నా. వచ్చినాకైనా సారీ అన్నా, చెప్తా నీకు నేను. అర్థమైతలే ఈ పోటీసీ సారీ నువ్వు చెప్పడం ఇన్ని ఏంటి రోజుల అన్నయ్య? నుంచి ఎక్కడ పోయినావు అన్నా, మళ్ళీ అప్పుడే వచ్చేది ఉండే. నీకు ఇట్లా అయింది కాబట్టి నువ్వు నీకు ఇట్లా అయింది కాబట్టి నేను వస్తా, లేకపోతే నేను ఎందుకు వస్తా నేను? నా మ్యాటర్ నేను మాట్లాడుకుంటానా ప్లీజ్. ఏమని మాట్లాడతావు? ఆపేసి నువ్వు ఏం ఇంటికి మాట్లాడతావు? వెళ్ళిపో, నువ్వు ఇంటికి పోయిన తర్వాత నువ్వు నడు వస్తావు. బండి. నేను ఎక్కాను, నువ్వు ఇంటికి పోయిన తర్వాత నువ్వు వస్తావు. వస్తావా రావా ఇప్పుడు? నువ్వు ఇంటికి పో అన్న, బండి హర్ష తీసుకొని దగ్గర నడు. కూడా పోవద్దు అన్న. నువ్వు హర్ష దగ్గర పోతే నేను ఏడికి పోతున్నా నాకే తెలియదు అన్న. ఏడికి పోతావు? చెప్తున్నా నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి ఏడికి చెప్తున్నా. పోతావు? వెళ్ళిపోతా నేను. ఎందుకు పోతావు? అన్న, నన్ను సతాయించకూర్రు అన్న ప్లీజ్ అన్న. అరే నేను హాస్పిటల్ వస్తావా రావా? ఎందుకేనా అన్న మాట్లాడినా. నడు. అరే వద్దన్నా, రానన్నా నేను రాను కొంచెం. అరే వద్దులన్నా, నేను రాను. అరే చెప్పు, అరే చెప్పు. అరే రాను, నా చెయ్యి నొప్పొస్తుంది. బండి బండి నేను రాను. నువ్వు వాటర్ తాగు. నాయన కాడికి నువ్వు వాటర్ పోతాను, తాగు. నేను తాగుతాను, నువ్వు వాటర్ తాగినాక నేను చెప్తాను. పోతాను. మాట్లాడతా నేను ఎవరితో మాట్లాడను వాళ్ళతో మాట్లాడతా. ఎవరితో మాట్లాడుతావు? మాట్లాడతా నేను ఎవరితో ఎవరితో నాకు ఎవరితో తీసుకోవాలో వాళ్ళతో మాట్లాడతా నేను. ఎవరితో మాట్లాడతావు? వద్దన్నా, ఇలా కొట్టడం మాట్లాడినావు? నాకు ఇగో ఇగో భయ్యా, నేను ఎవరితో పోవాలో ఇమ్రాన్ భయ్య దగ్గరికి పోతా. ఆయన దగ్గర పోయి మాట్లాడు. ఈ వీడియో పెట్టు, నేను కూడా ఆయన దగ్గర ఆయననే సాల్వ్ చేస్తాడు ఇది. ఆయన దగ్గరికి పో. అరే నేను రానన్నా, నువ్వు నడు. ఇంకా పెద్ద చేస్తున్నావు నువ్వు. నువ్వు నడు నువ్వు. నేను ఇగో ఎవరి దగ్గర పోవాలి వాళ్ళ దగ్గర పోతాను. నువ్వు పో అన్న, నేను వస్తాను. నేను ఖుషితో వస్తాను. నువ్వైతే నువ్వు రా మళ్ళీ నీకు పరిచయం వస్తావు కదా? ఇంకెంత పెంట చేస్తారా మగడికి వెళ్ళి నిన్న? అంతా చూసి వచ్చిన నేను అందుకే కదా హాస్పిటల్ నుంచి డైరెక్ట్ వచ్చిన అన్న. నాకు మాట్లాడే ఓపిక లేదన్న, నేను హర్షతోనే మాట్లాడదామని. అన్న చూసి అన్న పరిస్థితి ఫోన్ చేసిన ఎత్తకపోతేనే ఇటు దాకా వచ్చిన. నేను ఖుషిని ఫోన్ చేసిన, నేను నా వల్ల కూడా అయితే లేదు తెలుసా, నాకు బాధ అవుతుంది, నేను ఉండలేకపోతున్నా. అందుకే కదా నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన. ఆయన వద్దంటే ఆయన ఇంటికి పోయింది. ఇప్పుడు చూడ ఆయన ఇంటికి పోయినాక ఎంత లొల్లి చేస్తాడో ఏం చేస్తాడో తెలుసా, వాళ్ళకి అర్థమవుతుంది. ప్లీజ్ గాయ్స్ ఆపేసేరి, నన్ను మస్తు తిడుతున్నారు మా ఇంట్లో. నా పరిస్థితి మీకు అర్థం అయితలేదు. ఇగో లాస్ట్ నేను ఏం చేయలేదు, ఇగో నేనే పడ్డా నిజంగా చెప్తున్నా. మా అన్న సారీ హర్ష తప్పైతే ఏం లేదు. మా అన్న వచ్చి మాట్లాడడం తెలియదు. మా అన్న వచ్చి ఇదంతా చేసిండు, మా అన్న కొట్టిండు. అంతకు మించి హర్ష తప్పు లేదు లేదు లేదు. నేను ప్రూఫ్ కూడా ఇస్తున్నా, నేను మీకు చెప్తున్నా కూడా అర్థం చేసుకో. నేను వచ్చి చెప్తున్నా అంటే అర్థం చేసుకోరు హాస్పిటల్ నుంచి. ప్లీజ్ ఆపేసేరి. ఇంకా నిజంగా చెప్తున్నా, నేను హర్ష తప్పైతే లేదు. ప్లీజ్ ఆపేసి నేను కూడా అదే ఎంతో నీట్ గా చెప్తున్నా. ఆగట్లే మా పైకి వచ్చి సూరికి నేను అదే చెప్తున్నా. ఇంటికి పోదాం ఆపేసి, ఇంకా వద్దు పోదాం దా ఇంటికి పోదాం ఆపేసుకో.